నమస్తే, నేను మీ సుల్తాన్ పహల్వాన్ని. ఈరోజు మాట్లాడుతున్నది సమాజంలో జరుగుతున్న రేపుల గురించి. ఈ రేపులు ఎందుకు జరుగుతాయి అనేది ఈరోజు మీ సుల్తాన్ పహల్వాన్ టాపిక్ మీద మాట్లాడతాం. సమాజంలో అబ్బాయిలకి ఎంత హక్కు ఉన్నది, అమ్మాయిలకు కూడా అంతే హక్కు ఉన్నది. కానీ ఈ కొందరు చెప్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలు సమానమని. వాస్తవం సమానే కాదు. అమ్మాయి అవుతుంది, మొగడవుతాడో ఆడదని పని చేస్తే ఏమో కాదు. అమ్మాయిలు సమానంగా పని చేయొచ్చు, ఏ ఫీల్డ్ అయినా సరే. ఇప్పుడు సినిమాల యాక్టర్లు అయితే పని చేస్తున్నారు, హీరోయిన్ పని చేస్తున్నారు, కో ఆర్టిస్టులు పని చేస్తున్నారు, లేడీస్ కూడా డైరెక్టర్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. కానీ రేపులు జరిగేది ఏమంటే కొందరు మగాళ్ళు ఉంటారు, ఈ కాంజా తాగి ఈ మత్తు తాగి వీళ్ళు ఇటువంటి పనులు చేస్తారు. కానీ నేను మా అమ్మాయితో ఏం చెప్తున్నా అంటే, మీరు రాత్రి పుట్ట పని చేస్తారు ఐటీ సిటీలో, కానీ ఏ ఫీల్డ్స్ అనేవి వర్క్ చేస్తే మీ దగ్గర బైక్ ఉంటే సరే, మీరు బైక్లో పోవాలి, మంచిగా ఉండాలి. ఈ జనరేషన్ అయితే మీరు ఏ మగాళ్ళ మీద అయినా సరే నమ్మకం పెట్టలేదు. ఎప్పుడు ఏం జరుగుతుంది తెలియదు. కానీ ఈ వాస్తవం చూస్తున్నాం, మనం కోల్కతాలో చూస్తున్నాం. ఒక డాక్టర్ లేడీ రేప్ జరిగింది. అది ఒక్కడు సంజయ్ రాయ్ అని ఒక్కడు చెప్తున్నాం. కానీ పోలీసులకి ఎవిడెన్స్ మెడికల్ రిపోర్ట్లో తెలిసింది ఏమంటే, అది ఒక్కడితో కాదు సాధ్యం, అది పని 10 మందిలు ఉన్నాయని. ఆ దాంట్లో నేను పేర్లు చెప్పాను, ఆ దాంట్లో పెద్ద లీడర్లు కొడుకులు ఉన్నాయని, వాళ్ళ ఇప్పుడు కోటేశ్వర కొడుకులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి, పైసలు పవర్తో ఏమి చేయొచ్చు. చెప్పేది ఏమంటే, మీరు రాత్రి సమయం ఏ ఫీల్డ్ సరే వర్క్ చేస్తున్నారు, మీరు బయటికి పోతే మీరు సేఫ్టీగా ఉండండి. మీ సేఫ్టీ కోసం చెప్తున్నా. మీరు ఎవరు ఆటో డ్రైవర్ల మీద, ఓలా మీద నమ్మకం పెట్టరదు. ఒకవేళ బస్సులు లేకపోయినా, రాత్రి దొరకపోయినా, ఓబర్లో అయినా, ఊబర్ అయినా, ఓలా అయినా సరే, మీరు వెళ్తున్నా సరే, మీరు మీ ఫోన్ ట్రాకర్లో వేసి ఆ లొకేషన్ మీ ఫ్యామిలీ వాళ్ళకి పంపాలి. ఎందుకంటే ఇమీడియట్లీ ఏమైనా జరిగితే మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు. ఓకేనా? ఒకవేళ అది కూడా సాధ్యం కాకుంటే పోలీస్ ఉంటుంది, పోలీస్ సహకారం అందరికీ ఉంటుంది. 100కి కాల్ చేస్తే ఇమీడియట్లీ పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. అదే చెప్పేది ఏమంటే, ఈ జీవితం అంతే. ఏ మనిషి ఏ జంతువులాగా ఉన్నాడో తెలియదు. తాగిన తర్వాత మనిషి జంతువులాగానే ఘోరంగా తయారవుతాడు. తాగలేని మనిషి గాంజా మత్తులో తాగిన మనిషి ఘోరంగా జంతువులుగా తయారవుతాడు. తాగలేని మనిషి ఇది ఎప్పుడు చేయడు అని తెలుసు. వాళ్ళకు కూడా ఇంట్లో కుటుంబంలో లేడీస్ ఉన్నాయి, వాళ్ళకు అక్క, చెల్లి, అమ్మ, ఆంటీలు అందరు ఉన్నాయి. వాడు తాగలేని మనిషి అట్లా చేయడు. ఆ తాగు మత్తులో ఇటువంటి పనులు జరుగుతాయి. ఇది వాస్తవం, అందరికీ తెలుసు. జీవితంలో ఎలాంటి సరే సంఘటనలు వస్తాయి. ఈ జీవితం ప్రయాణం అంతే. గాడ్ ఇచ్చిన ఒక అందమైన జీవితం, అది అందమైన వాడుకోవాలి. కానీ ఇటువంటి చిల్లరగాని కొడుకులు కొందరు రేపులు చేసి, మన తెలంగాణ ప్రియాంక రెడ్డి డాక్టర్ రేపు ఇట్లా జరిగింది. అదే మళ్ళా ముందు 9 సంవత్సరం ముందు నిర్భయ రేపు ఢిల్లీలో ఎట్లా జరిగింది, ఈసారి కోల్కతాలో ఇట్లే జరిగింది. డాక్టర్ల మీద, డాక్టర్లు మనకి జీవితం ఇస్తారు, కానీ దయాలు కొడుకులారా, ఇట్లా డాక్టర్లు ఎవరైనా సరే రేపు ఎందుకు చేస్తారు? అంత షాక్ ఉంటే పెళ్లి చేసుకోండి, ఒక లంజని మాట్లాడుకుని అట్లా చేసుకోండి. ప్లీజ్ ఈ రేపులు స్టాప్ చేద్దాం. ఇక్కడ మంచిగా సమాజంని ఒక మంచి సమాజంగా నిర్మిద్దాం. ఒక్కరితో సాధ్యం కాదు, అందరూ సాధ్యం అయితేనే ఈ మంచి సమాజం వస్తుంది, మళ్ళా వస్తుంది, మంచి సమాజం వస్తుంది. ఎప్పుడు మనం మంచిగా ఉంటే, మనం సొసైటీలో మంచిగా చేస్తే 10 మంది, మనం ఒకటి బతికితే సాగు కాదు, మనం బతకాలి, మనతో మన సొసైటీ బతకాలి. మన ఇండియాలో మనం 10 మందిని 10 మాటలు చెప్పి మనం ఏమున్నాం మనం చూపెట్టాలి. మనం ఇండియన్స్, మనం జంతువులు కావు, మేము మనుషులు. మనకు దేవుడు ఒక బుద్ధి ఇచ్చినాడు. ఆ బుద్ధిని ఎలా వాడుకోవాలో మీలో ఉంటుంది. వేరే వాడు చెప్పాడు, ఎవరికి ఏమి చెప్పాడు, అది బుద్ధి మీరు వాడుకోవాలి. ఓకేనా? ఇది చెప్పేది నా మాట. ప్లీజ్, నా పేరు సుల్తాన్ పహల్వాన్ని. నన్ను యూట్యూబ్లో నా ఛానల్ ఉండేది సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్ అని, అక్కడ పోయి ఫాలో అవ్వండి. ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో నా ఐడి ఉంటుంది సుల్తాన్ డ్యాన్స్ మాస్టర్.